కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పెరికిడి శివాలయంలో మిప్మా సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి మంగళవారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారు, రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ల లారీలు వెళ్తున్నాయి, ట్రాక్ షీట్లు వెంట తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా, హమాలీలు సరిపడ సంఖ్యలో ఉన్నారని ఆరా తీశారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉన్నందున జాప్యానికి తావు లేకుండా ధాన్యం తరలింపును వేగంగా చేపట్టాలని కేంద్ర నిర్వాహకులకు సూచించారు. అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచాలని, ధాన్యం రవాణాకు సరిపడ లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. 17% లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రం తెచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన చేయకుండా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని హితవు పలికారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పౌర సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టర్ఫానీలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో బిల్లుల చెల్లింపు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగన్ మాల్వియా, డిఆర్డీఓ సాయన్న, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ప్రతి సీజన్లో ఒక బస్తా 40 లీటర్లకు ఇస్తుంది. అదే రకంగా నడుస్తుంది. రైస్ మిల్ అంతే నడుస్తుంది. సొసైటీ పరిధిలో అంతా నడుస్తుంది. అదే క్వింటాల్కు 5 కిలోలు ఎక్స్ట్రా అవుతుంది. మీరు వాడే విత్తనం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈసారి అదే విత్తనం మేడం, ఎలాంటి తేడా లేదు. ఇక్కడ ఏదో ఒక గడ్డి పిక్ వచ్చింది కాబట్టి దీనికి ఏం యావరేజ్గా డైలీ మీకు ఎన్ని లారీలు వస్తుంది? అది సండే నుంచి వేగం పెంచారు. మీది కూడా సేమ్ లేదు. ఇక్కడ మొత్తం దొడ్డు ఇలా రాలేవు ఇంకా ఇలా రోడ్డు రాలేదు మేడం. అక్కడ అది వీళ్ళేట మేడం, వీళ్ళేట సార్.